గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది సౌదీ డ్రైవర్స్ వాళ్ళ కోసం ఈ వీడియోను నేను షేర్ చేస్తున్నా. ఇప్పుడు మనం టమాటా చట్నీ ఎలా చేయాలి, సింపుల్. అంటే టమాటా చట్నీ ఎలా చేయాలంటే ముందు టమాటాను కోసుకోవాలి, కొంచెం వచ్చేసి మిర్చి ఇవి రెడీగా ముందు పెట్టుకోవాలి, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, పసుపు కొంచెం లాస్ట్కి వేయాలండి, మళ్ళా అల్లం పేస్ట్. మనకు నూనె సరిపడంత వేసుకోవాలండి, ఎందుకంటే చాలా మంది ఎక్కువ తినరు ఇది ఆయిల్. కొంచెం ఆవాలు, జీలకర్ర ముందుగా వేసేయాలి. ఎర్రగా అయిన తర్వాత మనం ఉల్లిగడ్డను వేసుకుందాం, మనకు సరిపడేంత. ఇప్పుడు నేను చేస్తున్నది ½ కేజీ అండి, ½ కేజీ టమాటా ఫ్రై చేస్తున్న చట్నీ. కొంచెం మనం ఎర్రగా అయిన వరకు దీనికి ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం మిరపకాయ వేసుకుందాం. కొంచెం గిన్నెట్లా ఎక్కువ చేసుకుందాం. అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం మనం, 2 స్పూన్ ఇది వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ½ స్పూన్ పసుపు వేసుకుందాం మనం. మనకు సరిపడేంత కారం వేసుకుందాం, గుంటూరు కారం. మనకు సరిపోయినంత, మీకు ఇప్పుడు ఎంత కావాలి అంత వేసుకోవచ్చు మీరు. నేనైతే 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఇట్లా మంచిగా కలపాలండి, ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. మనకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. నేనైతే ½ వేసుకుంటున్నా, మీరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎంత తింటాం అంత వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కలియాపాకు, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. వేసుకొని ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. ½ కేజీ అండి ఇది, ½ కేజీ టమాటా. అంటే మనం 10 కిలో కూడా వేసుకోవచ్చు. ఆడ అంటే సౌదీలో మనం ఒక్కళ్ళే ఉంటాం కాబట్టి తక్కువనే వేసుకుంటాం. ఇది ముఖ్యంగా సౌదీ డ్రైవర్స్ అండి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మన స్టవ్ వచ్చేసి సగం పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇట్లా మూత వేసేయాలి. ఒక 5 to 6 minutes వరకు ఇట్లా మూత వేసేయాలి. పెట్టేసి 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం.
ఫ్రెండ్స్ 3 నిమిషాల తర్వాత నేను తీస్తున్నాను అండి. ఇలా ఉంది. అయితే మనం దీనిలో నీళ్ళు అనేది వేయద్దు. నీళ్ళు వేస్తే మాత్రం మీకు టేస్ట్ రాదు. ఇట్లా కలుపుకోవాలి, ఎందుకంటే టమాటాలు మనకు టేస్ట్ వస్తుంది నాకు. ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకోవాలి. ఇట్లా వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇప్పుడు మూత వేసి ఒక 2 minutes ఈ పొయ్యి చాలా చిన్నగా చేద్దామండి, స్లోలీగా. 2 minutes తర్వాత మనము చూద్దాం. 2 minutes తర్వాత తీస్తున్నానండి. సూపర్ అయింది. ఇది చూడొచ్చు, టమాటాలు ఎలా కరిగిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇలా వేసేద్దాం. ఇప్పుడు బంద్ చేద్దాం పోయి. టమాటా చట్నీ ఇప్పుడు మనకు రెడీ అయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోస్ తో నెక్స్ట్ కలుస్తా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.